వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన అది సినిమా ముచ్చట. జానీ మాస్టర్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా మంచి అవకాశాలని అందిపుచ్చుకొని పాన్ ఇండియా డాన్స్ మాస్టర్గా కొరియోగ్రాఫర్గా ఇలా పేరు తెచ్చుకున్నటువంటి జానీ మాస్టర్ మీద మరి ఒక అమ్మాయి అభియోగం మోపి నన్ను ఆల్రెడీ మానసికంగానే కాకుండా తర్వాత లైంగికంగా వేధించాడంటూ ఆమె ఆల్రెడీ ఆరోపణ చేసింది. ఆ ఆరోపణకు స్పందించి జనసేన ఆల్రెడీ మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆయన ఆల్రెడీ జనసేనల ఆల్రెడీ జాయిన్ అయిందా తెలియదు, మరి పాట మాత్రం చేసిండు అప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ టైంలో. ఏది పవన్ కళ్యాణ్ గారికి అది కొరియోగ్రఫీ చేశాడు. మరి అదేవిధంగా డాన్సర్ అసోసియేషన్ ఏదైతే ఉందో డాన్స్ అసోసియేషన్ కూడా దాంట్లో నుంచి తీసేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నట్లు కూడా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చాలామంది వాస్తవానికి జానీ మాస్టరు ఏం చేసిండు ఏంటి అనేటటువంటిది జానీ మాస్టర్కి తెలుసు, ఎవరో కంప్లైంట్ ఇచ్చినటువంటి లేడీకి తెలుసు. వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది వాళ్ళిద్దరికీ తెలుసు. వాస్తవానికి ఆమె నిజంగా అన్యాయానికి గురైందా వేధింపులకు గురైందా అనేటటువంటిది అది ప్రశ్నార్థకం అని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే నిజంగా జరిగిందా అనేటటువంటి అనుకోవచ్చా కూడా మనకు కరెక్ట్గా క్లారిటీగా ఎవరికి తెలియదు. కొన్ని రోజులు ట్రోలింగు 2-3 రోజుల క్రితం నేను మాట్లాడవలసింది ఎందుకు మాట్లాడుతున్నానంటే 2-3 రోజులు నేను చూసిన. ఆ 2-3 రోజులలో జానీ మాస్టర్ పరార్, జానీ మాస్టర్ ఫోను స్విచ్ ఆఫ్. కొన్ని టీవీలకైతే పని పాట లేకుండా ఎట్లా మాట్లాడుతుంటే జానీ మాస్టర్ అరెస్ట్, జానీ మాస్టర్ మీద కేసు, జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇది ఏంటంటే ఎంత దారుణమైనటువంటిది అంటే ఓన్లీ వ్యూస్ కోసం ట్రెండింగ్ కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకో కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అంతే అవి జానీ మాస్టర్ అరెస్టు, జానీ మాస్టరు కోసం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, జానీ మాస్టర్ కోసము భయంకరమైన పచ్చి నిజాలు చెప్పినటువంటి వ్యక్తి, ఇట్లా రకరకాలుగా టైటిల్స్తో పోతే లోపల చూస్తే మాత్రం ఏముండదు. నిజంగా ఆయనను 99% బదనం చేయడానికి మాత్రమే. ఎందుకంటే కొంతమంది ఓర్వలేక కావచ్చు, అదేవిధంగా నిజమైతే నిజంగా చెప్పండి. నిజమైతే నేను యూట్యూబ్ ఛానళ్ళకు కానీ అది టీవీ ఛానళ్ళకు కానీ నేను రిక్వెస్ట్ ఏంటంటే నిజమైతే నిజంగా చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. అడోడు ఇంటర్వ్యూ ఇస్తాడు, దాని తమ్నేల్ ఏముంటుందంటే జానీ మాస్టర్ కోసం పచ్చి నిజాలు చెప్పిన సో అండ్ సో అని చెప్తాడు. లోపల ఏముండదు. జానీ మాస్టర్ చాలా మంచోడు, చాలా అద్భుతమైనటువంటి కొరియోగ్రాఫరు, ఆయన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్నాడు. కానీ అది నిజమెంతనో అబద్ధమెంతనో నాకు తెలియదు, నిజమెంతనో అబద్ధం ఎంతనో తెలియదు అనేటిదండి పచ్చి నిజం. అది ఆ టైటిల్లో కూడా ఒక బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఒక అమ్మాయి చెప్తుంది అసలు జానీ మాస్టర్ కోసం మీకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చాలామంది డాన్స్ మాస్టర్లలో జానీ మాస్టర్ నాకు చాలా అద్భుతమైనటువంటి మాస్టరు, నాకు ఇష్టమైన మాస్టర్ అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో తమ్నేల్ చూసేసరికి జానీ మాస్టర్ కోసము విషయాల్ని బయటపెట్టిన సో అండ్ సో అంటే తమ్నేల్ని చూసి లోపలికి పోయి చూస్తే నిజంగా ఏముండట్లేదు. నిజంగా బదనం చేయాలనుకుంటే బదనం చేయండి, మేము కాదనం. కానీ అనవసరమైనటువంటి బురద జల్లేటటువంటి ఛానళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి. నిజమైతే నిజం చెప్పండి, అబద్ధమైతే అబద్ధం చెప్పండి, కాదనం. అది ఎవరిని క్షమించేది లేదు. తప్పుడు సమాచారం చేస్తే ఎవరైనా, తప్పుడు వ్యవహారాలు చేస్తే ఎవరిని క్షమించేది లేదు. జరుగుతూ ఉంది. వాస్తవానికి
ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో అన్ని ఇండియా లెవెల్లో అన్ని ప్లేసులలో రకరకాలుగా ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయి. కొందరు కావలసికొని ఒక అమ్మాయిని పంపించి కూడా బదనం చేసే వాళ్ళు కూడా ఉంటారు, అట్లా కూడా ఉంటారు. అది కాదనిలేం వాస్తవానికి. మీరు కాదంటారా చెప్పండి? వాస్తవానికి కాదనిలేరు వాస్తవానికి, అంటే జరుగుతుంది అది అట్లా. నిజంగా జానీ మాస్టర్ నుంచి వచ్చింది ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను పోయి ఆల్రెడీ నన్ను కూడా అభిమానించిండు, నేను చేయలేదండి అని చెప్పిన. మరి అదంతా జరుగుతూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. వీళ్ళు పెట్టేది పెద్ద ట్రోలింగ్ ఏంటంటే జానీ మాస్టర్ పరార్. ఒక మనిషి ఎదుగుతున్న మనిషి మీద నిందలేయడంలో నంబర్ 1 స్థాయిలో ఉంటారు మనోళ్ళు. కొందరేమో యూట్యూబ్ ఛానల్ నడవడం కోసం నిందేస్తే, కొందరేమో మాకు పోటీ వస్తున్నాడు అని కొందరు నిందలేస్తే, కొందరు ఓర్వలేక నిందలేస్తారు, కొందరేమో మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పేసి నిందలేస్తారు, కొందరేమో రకరకాలుగా అవకాశం ఇస్తలేడని కూడా నిందలేసేటోళ్ళు ఉన్నారు. అవకాశాలు ఇవ్వకపోతే కూడా ఒక సమస్యనే. వాళ్ళకు టాలెంట్ మిడకవడది, వాస్తవానికి టాలెంట్ ఉండదు వాళ్ళకు. కానీ వాళ్ళకు అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు ఇమీడియట్లీ బదనం చేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏదో రూపంలో తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇలా మనము ప్రతి రంగంలో చూస్తూ ఉన్నాం. ఈ ఒక్క రంగమే కాదు, ప్రతి రంగంలో చూస్తూ ఉన్నాం. నిజంగా జానీ మాస్టర్ చాలా తక్కువ రోజుల్లో చాలా పేద కుటుంబం నుంచి వచ్చి చాలా ఒక డాన్సర్గా రకరకాల స్టేజ్ ప్రోగ్రాంలు చేసుకొని రకరకాలుగా నేర్చుకొని వచ్చినటువంటి మాస్టర్. ఒకప్పుడు సలీం మాస్టర్ నుంచి, శివశంకర్ మాస్టర్ నుంచి చాలా అద్భుతంగా ఎదిగినటువంటి మాస్టర్లలో శేఖర్ మాస్టర్ ఒకడైతే, అదేవిధంగా గణేష్ మాస్టర్ ఒకడైతే, జానీ మాస్టర్ ఒకడు. ఈ ముగ్గురు మాస్టర్లు ఈ మధ్యకాలంలో, అప్పుడు లారెన్స్ మాస్టరు, ప్రభుదేవ మాస్టరు, వాళ్ళ తర్వాత చాలా తక్కువ రోజుల్లో ఎదిగినటువంటి మాస్టర్లలో వీళ్ళు ముగ్గురు. దాంట్లో ఉన్నట్టుండి ఇది ఒక కొత్త ట్విస్ట్ వచ్చి రకరకాలుగా ట్రోలింగ్స్. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఈ ట్రోలింగ్ చేసేటటువంటి వాళ్ళ మీద రెగ్యులర్గా కొన్ని వీడియోలు చేయాలి. ట్రోలింగ్ అంటే నిజమైన ట్రోలింగ్ ఉంటే ఓకే, కానీ ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజా సమస్యల్ని తీసుకురానిటువంటి టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా, ఇదంతా కూడా పనికి మాలినటువంటి దాన్ని తీసుకురావడంలో నంబర్ 1గా ఉంటాయి. ఆ మధ్యకాలంలో ఆంధ్రాలో మాధవి, దువ్వాడ శ్రీనివాస్ది కొంతకాలం నడిచింది. ఇంకొక కమిషనర్ది, ఈ రెడ్డిది, ఏది జగన్ పార్టీలో ఉన్నటువంటి నర్సిరెడ్డి పేరు ఉంటుంది, ఆయనది కొంతకాలం ట్రోలింగు. అంటే అదే పనిగా కొన్ని టీవీ ఛానళ్ళు అయితే అదే పనిగా గవ్వే ముచ్చట్లు, గవ్వే ఏమంటారు చూడు, ఇక దొడ్డు భాషలు ఏమనాలని నేను అసలు అంటే కూడా బాగోదు వాస్తవానికి. అన్ని గవ్వే ముచ్చట్లు తీసుకొస్తారనమాట. ఏమనాలా చెప్పు అంటే, అంటేనేమో ఇది మమ్మల్ని ఇట్లా అంటారా అని చెప్పేసి మళ్ళా కాదు ఒక ట్రోలింగ్. కాబట్టి దయచేసి మీడియా కావచ్చు, దేనికైనా సరే నిజంగా ఉంటే మీరు ఎంక్వైరీ చేసి దాన్ని బయట పెట్టండి. వాళ్ళకు శిక్ష పడేటట్లు ఆల్రెడీ ప్రభుత్వం కావచ్చు, లేదా కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అవి కంపల్సరీ లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు చేసేది చేస్తారు. కానీ ఏది ఉన్నదో తెలియదు, ఏమీ తెలియదు. యూట్యూబ్ ఛానళ్లకు జానీ మాస్టర్ ఇది చేసిండు, అది చేసిండు, ఇట్లా అట్లా, అసలు దాంట్లో ఏముండదు. మళ్ళీ టైటిల్లలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, చూడాలనిపించే విధంగా టైటిల్ ఉంటుంది. అయ్యా నిజంగా చేసిండా అనే విధంగా ఉంటుంది. నిజంగా అదే లోపలికి పోతే ఏమీ ఉండదు. అలాంటి దరిద్రమైనటువంటి పరిస్థితులలో ఇలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దయచేసి నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే ఆయన ఖచ్చితంగా శిక్షార్హుడు. ఆయన ఖచ్చితంగా అటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అటు ప్రభుత్వాలు కావచ్చు, అటు పోలీస్ స్టేషన్లు కావచ్చు, కోర్టులు కావచ్చు, డెఫినెట్గా శిక్షిస్తాయి డెఫినెట్గా. కానీ అనవసరంగా చెయ్యని తప్పుకు నింద మోపి బ్లేమ్ చేయడం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. దయచేసి ఈ ఛానళ్ళు కానీ, ఈ సోషల్ మీడియా కానీ అలాంటి పనులు చేయకండి దయచేసి. చాలామంది దరిద్రం వ్యక్తులు తయారైపోయారు.
దొరకంగానే చాలు కుమ్మేస్తూనే ఉంటారన్నమాట. నేను ఇప్పటిదాకా విన్నటువంటి ఎన్నో వీడియోలల్లో ప్రతి ఒక్కడు ఏమీ చెప్పలేదు, టైటిళ్ళల్లో మాత్రం బ్రహ్మాండంగా తప్పు చేసినట్లు మాత్రం టైటిల్ పెట్టారు. లోపలికి పోతే ఆయన మంచోడని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా పత్రికా రంగాల మీద, సోషల్ మీడియా మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కోర్టులకు ఉన్నది. వీళ్ళందరి వాస్తవానికి సరి అయినటువంటి తమ్నేల్స్ పెట్టినటువంటి వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత. మరి మీరందరూ జాగ్రత్త ఉండవలసిందిగా కూడా హెచ్చరిస్తా ఉన్నా.